పోలీస్ అంటే ఇగో ఇట్లుండాలి. పోలీస్ అంటే గాయనం చూసి నేర్చుకోవాలి. పోలీస్ అంటే ఆ సార్ లెక్కుండాలి. అవు అంత మంచి పోలీస్ ఎక్కన్నో కాదు, మన నల్గొండ జిల్లాలోనే నౌకరీ చేస్తుండు. ఇంతకు అంత మంచి పనేం చేసిండంటారా? నేను చెప్పుడెందుకు గాని సీరగి వార్తెందో జుడురు మీకేరికైతది. దేవుడు అని మొక్కితే దయ్యమై పట్టిందట. అగో అట్టనే ఉన్నది నల్గొండ జిల్లాలోన్న కనగల్లు పోలీస్ స్టేషన్లో కొలువెలగ పెట్టేటి ఎస్ఐ గారి పనితనం. అధికారం ఉందని అడ్డగోలుగా రుబాబు, అడిగితే కేసులు బెదిరింపులు. ఇదే పని ఆడ సార్ది. అగో అట్టనే గీళ్ళను కూడా కన్న తిప్పలు పెడుతుండట. ఇప్పుడు మరి ఒక 3 నెలల నుంచి ఈ కనగల్ ఎస్ఐ గారు మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నాడు. మా భూమిని మమ్మల్ని దున్నుకొనియట్లేడు. ఎంఆర్ఓ ఒట్టిగానే ఇచ్చిండు, అంటే వాళ్ళు డబ్బులు తీసుకొని ఇచ్చిండ్రు. మీరు ఆ భూమిలకే పోవద్దు, మీ భూమి రోడ్లో పోయింది అని ఆయననే ఒక కలెక్టరు, ఆర్డీఓ, ఎంఆర్ఓ అయ్యి సర్టిఫికెట్ ఇస్తున్నాడు. నన్ను భూమి దున్నుకొనిస్తలేడు, నానా ఇబ్బందులు పెడుతున్నాడు అండి. కబ్జా పెట్టిన వాళ్ళకే అండగుంటున్నాడా? ఎంఆర్ఓ చేసిన సర్వేలు తప్ప అంటున్నాడ. కనగల్లు మండలం పర్వతగిరి అనేటి ఊళ్ళో ఉండేటికి ఆలుమొగల పేరు గార్లపాటి భూపాల్ రెడ్డి, రామేశ్వరి. ఓ 4 ఏళ్ల కింద ఇంత భూమి కొనుక్కున్నారట. అప్పటి సంది కాస్త మీద వాళ్ళే ఉన్నారట కూడా. ఇప్పుడు అలా భూమిని వేరేటోళ్ళు కబ్జా పెట్టిలని స్టేషన్కు పోతే నీకెక్కడిది భూమి, ఆ భూమి మీదకి నువ్వు రానే రావద్దు, పోనే పోవద్దు అని ఉల్టా వీళ్ళనే బెదిరిస్తున్నాడ ఎస్ఐ గారు. పెద్ద ముచ్చట ఏంటంటే ఇంతకు మునిపే ఎంఆర్ఓ సారు, జిల్లా సర్వేయర్లు అందరు పోయి సర్వే చేసి అద్దులు వాదిలాట కూడా గదే భూమిలా. సరేగా భూమి పంచాయతీ ఎట్టున్నదో ఏమో మనకెందుకు, ఆలయాలు చూసుకుంటారు గాని ఎస్ఐ గారి విషయాలే చిన్నగా లేదబ్బా. మరి ఎట్ట రూబాబు చేయాలి, వచ్చిన వాళ్ళని ఎట్ట తిట్టాలి, ఆపతను వచ్చిన వాళ్ళ కాడ ఎట్ట పైసలు గుంజాలి, ఎట్ట తిప్పలు పెట్టాలనేది దాని మీదనే ట్రైనింగ్ తీసుకొని వచ్చినట్టున్నాడు కావచ్చు ఈ విష్ణు సారు. మొత్తం భూముల పంచాయతీ లేనట సార్ చేసేది. ఏమో పోరి పోలీసు వాళ్ళనే నమ్మేటట్టు లేదు ఇవాళ రేపు. మరి చూడాలి దీని మీద జిల్లా పోలీస్ పెద్ద సార్లు ఏమన్నా మాట్లాడతారో లేదో అనేటిదిగా.